మీ ఆయన కలిసి ఉంటారా మంచిగా? బాగానే ఉంటున్నాను రాజు. అదే కలిసి లేకపోతే చెప్పు, మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అగో ఇది తలుపేసి ఎటుపోయింది? ఇది ఎటుపోయింది? దీన్ని పోనానే చేస్తా. ఏమైంది సిరి? ఏం లేదు, మా ఆయన ఫోన్ చేస్తాడు. మాట్లాడొచ్చు కదా. ఆయనకు పని పాట ఏముండదు, ఎప్పుడు కాల్ చేసుకుంటాను ఉంటాడు. అగో ఇది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? దాని గురించి ఎడ్సబెట్టు రాజు. ఇంకేంటి సంగతి? మన ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తుర్రా? చేస్తారా అంటే మన సునీత కాల్ చేసింది ఒకసారి. మౌని మధు కూడా చేస్తుర్రా? పాప పుట్టిందట తెలుసా నీకు? అవునా? ఆ దొంగ ముఖతి నాకు ఫోనే ఎత్తలేదు ఈ మధ్య. పెళ్లికే సరిగ్గా చెప్పలేదట ఫ్రెండ్స్ అందరికి. అవునా? మళ్ళీ మీ ఆయనేనా? ఏం పనో ఏమో, జల్ది పో మరి. సరే రాజు, బాయ్ బాయ్. చూడు ఎటుపోయినవే ఇవ్వరాక? నేను షాపింగ్ కి పోయిన్నే. అయినా నువ్వెప్పుడు వచ్చినావు బావా? నేను వచ్చి చాలా సేపు అయింది. మరి షాపింగ్ పోయినా అంటావు, బట్టలేదే? షాపింగ్ కే పోయినా, మిషన్ కాడ స్టిచ్చింగ్ కి బట్టలు వేసి వచ్చిన. అయినా నీకెప్పుడు అనుమానమేనా? అనుమానం కాదే, అడుగుతున్నా అంతే. ఏం అడుగుతున్నావో ఏమో. అన్నం తిన్నావా? తినలేదే. తినేవా? పొద్దంతా అనుమానించుడు, రాత్రి అయితే దగ్గర కచ్చుడు. మీ మొగళ్ళని తింటేనా? ఏం మొగల్లో ఏమో. నువ్వు నా భార్య, దగ్గర తీసుకోదాం తప్ప అని. సరే పొలంగా పోవాలి, సైజుకు రాపో. సరే బావా. ఇగో బావా చాయ్. సరే అన్న కూర అయిందానే? అయినట్టే బావా, కొంచెం టైం పడుతుంది. అవునా? ఇవాళకే టైం ఎక్కువైంది. పొలంగా పోతా, తిప్పి పట్టుకొని రా. సరే బావా, నేను తీసుకొస్తా. నువ్వు
ఉడకపోతుంది. ఫ్యాన్ ఎత్తలేదు. కరెంట్ అయినాకైనా ఫోన్ చేస్తా. హలో బావా. చెప్పే. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదే. అవునా? బాగా ఉడకపోతుంది, నాకు అంత ఎట్లా అవుతుంది. చిచ్చు గట్టి అవుతా అత్తలేదా? అత్తలేదు. సరేనే, ఫ్యాన్ రిపేర్ చెప్పి నేను రమ్మంటా. సరే, తొందరరా మరే. సరేనే. బాక్స్ పెట్టి తీసుకోవాలి. ఎవరైనా ఉన్నారా అండి లోపల? మేడం, ఓ మేడం. చెప్పండి, ఎవరు మీరు? ఫ్యాన్ దొరుకుతలేదని మీ ఆయన ఫోన్ చేసిండు, అందుకే వచ్చిన. ఓ అవునా, నేనే మా ఆయనకి చెప్పిన మీకు ఫోన్ చేయమని. రండి ఫ్యాన్ చూద్దరు. ఏమంటున్నారండి, అంత ఘాటు బాగా వస్తుంది? చికెన్ అండి. ఓ అవునా, వాసన గుమ్ము అంటుంది. అయిపోయిందండి, స్విచ్ చేయండి. సరే. తిరుగుతుందండి, అయిపోయింది పని. సరే అండి, వెళ్తా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడకు ఒక మాట చెప్పాలండి. అగో ఏంటిది, ఏం చెప్తారు? మా ఆవిడ కంటే అందగత్తే ఈ ఊళ్ళోనే లేదన్నది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా మీరున్నారని. అవునా, నిజమా అండి? నేను అంత అందంగా ఉన్నానా? మీకేం తక్కువ అండి, మీ అందం మీకు తెలియదు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత అందంగా ఉన్నారో. ఏమో అండి, ఇప్పటి వరకు ఇట్లాంటి మాటలు ఎవ్వరు నాతో మాట్లాడలే. అయ్యో, నేనేమి మిమ్మల్ని పోగొడతలేనండి, ఉన్నదే చెప్తున్నా. సరే, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. సరే అండి. ఉంటే చెప్పండి, చిటికేసేలోపు మీ ఇంట్లో ఉంటా. ఓకే, వెళ్ళొస్తా. అనే ఫ్యాన్ రిపేర్ చేసిందా? బావా అచ్చ చేసిపోయిండు. ఇక బావా టిఫిన్ తిను. సరేనే, తింటా, నువ్వు వెళ్ళు. సరే మరి తిను, నేను పోతా. సరేనే. ఏ సిరి. హాయ్ రాజు. హాయ్ హాయ్, ఎటు వచ్చినావు? బాగున్నావా? అంత మంచిదే, బాగానా? బాగున్నా. ఎటు వచ్చినావు? మా పొలం ఇక్కడనే రాజు. అవునా? టిఫిన్ బాక్స్ ఇచ్చారనుకు వచ్చిన. ఓ అలాగా, నడుచుకుంటూ పోతానా? అవును రాజు. తీసుకుందా ఇంటి కదా? ఏ వద్దులే, ఇక్కడనే కదా వెళ్తాలే. మాట తెలుస్తా, కూర్చోపోతాడు దహితం. సరే. రాజు ఇంటికి రా, చాయ్ రాయిపోదు దా రాజు. అబ్బా ఇప్పుడు ఎందుకు సిరి? రా రాజు, చాయ్ రాయిపోదు. సరేపా.
చెప్పాలి నువ్వే. రాజు చాయ్ తీసుకో. సిరి, నీకు విషయం చెప్పాను. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలే? చెప్దాం అనుకున్నా, కానీ ఆలోపే నీకు పెళ్ళి అయిపోయింది. సిరి, ఒకటి అడగాలన్నా, నువ్వు మీ ఆయన కలిసి ఉంటారా మంచిగా? బాగానే ఉంటున్నాను రాజు. అదే కలిసి లేకపోతే చెప్పు, మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏంటి రాజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది? అట్లని కాదు, నీకు ఇష్టం ఉంటేనే. అసలు నువ్వేమనుకుంటున్నావు రాజు? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు దేవునితో సమానం. ఆయన చిన్న పిల్లల లాంటి మనస్తత్వం తెలుసా నీకు? ఆడిద్దలుచుకుంటే ఇంటికి గడపకు గుడంగా తెలియకుండా తప్పి ఎత్తది రాజు. నేను నీకు సుఖాన్ని ఇస్తానేమో, కానీ అది నా భర్తకు తెలిసినప్పుడు నరకం అనుభవిస్తాడు. కుమిలి కుమిలి ఎంత బాధపడతాడో తెలుసా నీకు? నీకు ఇంకా పెళ్లి కాలేదు రాజు. నీకు పెళ్లి అయితే భార్య భర్తల అనుబంధం గురించి నీకు తెలుస్తుంది. ఆ బంధం విలువ కూడా నీకు అర్థమవుతుంది. నేను చాలా తప్పుగా మాట్లాడినాను, నాకు ఇప్పుడు అర్థమైంది సిరి. నన్ను క్షమించు, ఇంకొకసారి ఇలా మాట్లాడా. మరి నేను వెళ్ళొస్తా సిరి. సరే రాజు. ఏమండి, తను 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 నా క్లాస్మేట్ అండి. నాకు తెలిసే, నేను అక్కడ నుంచి చూసిన. నువ్వు తప్పు చేయవని నాకు తెలిసే. నువ్వు ఇంటి దేవతవే, నువ్వు నా బంగారమే. ఏమండి రండి.